హబక్కూకు 2:4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. బ్రతుకుదురు. దేవునికి స్తోత్రము. నీతిమంతుడు అయితే ఎలా జీవించాడంట? విశ్వాసం మూలంగా జీవించాడని రాయబడింది. అయితే విశ్వాసం అనేది ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. పూర్తిగా నమ్మడం ఏంటంట? పూర్తిగా నమ్మడం అనే మాట మాట్లాడతాం కానీ దాన్ని ఫుల్ చేయలేదు. పూర్తిగా నమ్మడం ఏ విశ్వాసం. ఒక ప్రార్థన చేసాం, ఒక కోరికను అడిగాం, ఒక ఆశను అడుగుతున్నాం, అది తీరాలని విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటండి? దేవుని మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచు, దేవుని పరిపూర్ణంగా నమ్ము. దేవుణ్ణి నువ్వు నమ్మావంటే ఎలా ఉండాలి? విశ్వాసం జరిగిపోయింది అనుకోవాలా? ఎలా అనుకోవాలి? జరిగిపోయింది అనుకునే నువ్వు ప్రార్థన చేయాలి, జరిగిపోయింది అనుకునే నువ్వు మనవి చేయాలి, ప్రార్థన చేసి జరిగిపోయింది అనుకుని జీవించాలంట. ఎలాగంట? అవునా? ఇప్పుడు అలాగే బతుకుతున్నాం కదండి మనం, కాదా? రక్షించబడిన మొదలుకొని బాప్తిసం తీసుకున్న మొదలుకొని సన్నిధికి వస్తున్న మనందరం కూడా ఆలోచన బైబిల్లో కూడా నీకు విశ్వాసం ఉంటే కుమారి నువ్వు స్వస్థతను అందుతావు అని రాయబడింది. అవునే కదా? విశ్వాసం ఉంటే నువ్వు స్వస్థతను అందుతావు, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. ఇలాగా నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది అని అన్నారు కదండి. నేను ఇప్పుడు ఇవన్నీ చూపించాలని నా వల్ల అవుతుంది. మత్తయి సువార్తలు అన్నీ అయ్యాయి. అవునా కదండి? ఆ విశ్వాసంలో ఉన్న సారం ఏంటి? విశ్వాసంతోనూ అబ్రహాం గారు ఏం చేశారంట? ఎదురు చూశారు, నిరీక్షణ కలిగి. ఎప్పుడో పెట్టిన 24 సంవత్సరాలు ఇవ్వకపోయినా సరే ఎదురు చూశారు. అంటే అంత విశ్వాసం ఉండాలి. అంత విశ్వాసం జీలుగు బండలాగా అలాగా నాకు ఇచ్చిదాకా నేను వదలను అని కూర్చునేది విశ్వాసం అన్నట్టు అయిపోయింది. విశ్వాసం అనేది ఏంటి? రూతు 1:16. నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ విశ్వాసం అనే దానికోసం ఒకసారి మాట్లాడుకుందాం. రూతును ఒకసారి చూద్దాం. రూతు తన అత్తగారు అయిన నయోమితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందండి? నయోమి అన్నదంట, నువ్వు నా కూడా రావద్దు బెత్లెహేముకి, మేము ఆరాధించుకునే యెహోవా దగ్గరికి నువ్వు రావద్దు, మేము ఆరాధించుకుంటాం, మా దేశం అది, మేము వెళ్ళిపోతాం, నువ్వు రావద్దు అన్నదంట. అయితే రూత్ అన్నదంట కోడలు. ఎవరండి? రూత్ ఎవరండి? కోడలు. ఆ కోడలు అన్నదంట, అబ్బే లేదు, నువ్వు రావద్దని అనొద్దు అత్త, నీతోనే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మనిద్దరం మృతుల్లోకానికి వెళ్ళే వరకు కూడా చచ్చినా బ్రతికినా అక్కడే బ్రతుకుదాం అన్నదంట. ఏమందండి? చనిపోయినా బ్రతికినా, కష్టమైనా నష్టమైనా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నీతోనే బతుకుతాను, నీ దేశంలోనే బతుకుతాను, నువ్వు నమ్ముకున్న ఆ దేవుణ్ణి ఆరాధింతాను అన్నదంట. చెప్పలు కూడా దేవుని మైపరచండి. విశ్వాసము అనే మాట ఈ యొక్క రూతుకి ఏం తెలుసు? రూతు ఒక అన్యురాలు, రూతు మోయాబీరాలు. రూతుకి ఆ దేవుని కొరకు ఏం తెలుసు? ఆ యెహోవా కొరకు ఏం తెలుసు? ఆ దేవాతి దేవుని కొరకు ఏం తెలుసు? ఆ దేవాతి దేవుడే సహాయం అందించలేదని, ఆ దేవాతి దేవుడు ఆరాధింపబడుతున్న స్థలంలో కొరువొచ్చిందని, ఆ దేవాతి దేవుని కొలుస్తున్న ఆ యొక్క ప్రాంతంలో కొరువొచ్చిందని నయోమి తన భర్తను తన బిడ్డలను తీసుకుని మోయాబు దేశం వచ్చేసింది. అంటే ఆ దేవుడే కాపాడలేడని, నయోమి నమ్ముకున్న దేవుడే పోషించలేడని, నయోమి ఆరాధిస్తున్న ఆ ప్రాంతంలోనే సమృద్ధి లేదని వచ్చేసింది. అంటే అవిశ్వాసంతో తను వచ్చేసింది. ఆ అవిశ్వాసంతో వచ్చేసినప్పుడు ఆ దేవుని కొరకు ఈ యొక్క అన్యురాలైన రూతు ఏమనుకోవాలి? ఏ దేవుడైనా ఏం చేసేది ఏం లేదు, కొరువొత్తే అందరం కష్టాలు పడాలి, రోగం వస్తే అందరం కూడా బాధపడాలి, అప్పు చేస్తే అందరం కూడా తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆ కష్టం వచ్చిందంటే అందరం కూడా ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి ఏదో చోటకి మనం పరుగులెత్తాలి అని లోకమంతా ఎలా జీవిస్తుందో మనము అలాగే జీవిస్తాలి. దేవుడు అనబడుతున్న ఎవరైనా ఒకటే, వీళ్ళ దేవుడు ఏం చేశాడేంటి అనుకోవాలి రూతు. అయితే ఆ రూతు ఏ విశ్వాసం అండి? ఆ రూతులో ఉన్న విశ్వాసం చెప్పండి. ఇప్పుడు మనం నమ్మిన విశ్వాసమా, లేకపోతే సేవకుడిగా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి చెప్పబోతున్న విశ్వాసమా? చెప్పాలి గట్టిగా. విశ్వాసం కోల్పోయి వచ్చి నయోమితో ఏం చెప్తుంది? నీ దేవుడే నా దేవుడు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి చెప్పండి? బ్రతికినా చచ్చినా నీతోనే ఉంటాను, నీ ప్రజలతోనే ఉంటాను,
నీ దేవుడితోనే ఉంటాను అన్నదే. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు వచ్చేసేవేమో అవిశ్వాసంతో మోయాబు దేశానికి, నేను నీతో వస్తాను, నేను నీతో ఉంటాను, నీవు చనిపోయే వరకు, అయితే నేను చనిపోయే వరకు అదే దేశంలో నివసిద్దాం. దేవుడు ఎందుకు పోషించడో చూద్దాం. దేవుడు ఎందుకు పోషించడో చూద్దాం. దేవుడు ఎందుకు నిలబెట్టడో చూద్దాం. పోయిన ఆస్తిని కానీ, పోయిన జనాంగం కానీ, పోయిన పొరుగు కానీ, పోయిన బలహీనతలన్నీ కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకునే వరకు కూడా ఆ దేవుడిని నమ్ముకుని ఉందాం అన్నదంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అదే విశ్వాసం ప్రియమైన వారు. దానికి ఏం పేరు పెట్టాలి ప్రియమైన వారు? అదే విశ్వాసం. ఇప్పుడు బైబిల్లో మనం చదువుతున్న విశ్వాసాన్ని మనం పైన చదువుతున్నాం తప్ప అది లోన్ని చదవలేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ప్రియమైన వాళ్ళారు. మన పైన చదువుతున్న విశ్వాసము, నమ్మకము, నువ్వు అనుకున్నది జరుగుతుందని. ఈమె అనుకున్నది జరగాలని రాలేదు. ఈ రూతు పూర్తి నమ్మకం ఎవరి మీద ఎట్టిందండి? దేవుడి మీద ఎట్టింది. దేవుడి కోసం చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు, ఎందుకు చేయడో చూద్దాం, ఎలా చేయడో చూద్దాం, ఏమిస్తాడో చూద్దాం, ఏమి పొందుకుందామో చూద్దాం. మనం అదృష్టవంతులమా? మనల్ని అదృష్టవంతులు చేయగల దేవుడు గొప్పవాడా చూద్దామన్నదంట. దేవుడు చప్పలు కూడా దేవుని మహిమపరచండి. మన అదృష్టవంతులమైతే మనం అనుకున్నదల్లా వచ్చేస్తుంటుంది. ఆయన మనల్ని చూడాలనుకుంటే మనకి ఏ కొద్దు లేకుండా నడిపిస్తాడు. ఎందులో అయినా సరే మనం సంతోషిద్దాం అనుకున్నదంట, ఎందులో అయినా సరే మనం ఆనందిద్దాం అనుకుందంట. దేవుడిచ్చిన ఏది ఇచ్చినా పర్వాలేదంట. ఏంటంట? దేవుడు ఏం చేసినా పర్లేదంట. అది విశ్వాసము, అది విశ్వాసము. దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఎలా ఉండాలండి? దేవుడు ఏమి చేసినా పర్వాలేదని నమ్ముకున్నది విశ్వాసం అంట. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు ఏమిచ్చినా పర్వాలేదు, దేవుడు ఎలా చేసినా పర్వాలేదు, దేవుడు ఎలా నడిపించినా పర్వాలేదు అనుకున్నది విశ్వాసం. అదే ఏబులో ఉన్నది విశ్వాసము. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఏబులో ఉన్న విశ్వాసం అదే. ఏం చేసినా పర్వాలేదు. బుద్ధి లేదయ్యా ఏబు, నీకు బుద్ధికినే మందగిల్లిందా? తెలివి లేదా ఏబు? దేవుడు ఇంతగా నేను మొత్తుతుంటే, దేవుడు ఇంతగా నేను నలిపేస్తుంటే ఇంకా దేవుడు ఆయనలో శక్తి ఉంటే కానీ నీకు వచ్చిన అన్నాడంట. అందరూ ఆయన శక్తి ఉన్నదో లేదో నాకు అనవసరం, కానీ ఆయన తలపెట్టిన పని ఏది నిష్ఫలం అవదో, ఏం జరిగినా పర్లేదు అన్నాడంట. తప్పలు కూడా దీన్ని మహిమపరచండి. ఏం జరిగినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నన్ను ఎలా నడిపించాలో నన్ను సూచించినోడు తెలుసు అన్నాడంట. అది విశ్వాసం. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. నన్ను పిలిచిన వాడు నన్ను నడిపించగలడు అనుకున్నాడంట. ఎవరో మనం పితరుడు అబ్రహాము. నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు. నన్ను పిలిచిన దేవుడు తండ్రి స్థలాన్ని, సొంత గృహాన్ని, తండ్రి ఇంటిని విడిచి నన్ను రమ్మన్నవాడు గొప్పవాడు. అందుకుని ఆయన్నే నమ్ముకుంటాను తప్ప ఇచ్చిన ఇవ్వకపోయినా అక్కడే ఉంటున్నాడంట. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. అది మన విశ్వాసాలకు తండ్రి మన అబ్రహాము. ఆ నిరీక్షణ కూడా మనం ఎలాగర్థం చేసుకుంటాం? ఇచ్చి వరకు నేను అన్నం తిన్నాను, ఎంతసేపు అయినా పర్లేదు, 6 సంవత్సరాలైనా పర్లేదు, 7 సంవత్సరాలైనా పర్లేదు, అలాగనలేదు. అబ్రహాం మనసు అది కాదు, అబ్రహాం ఆలోచన అది కాదు. అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు. అబ్రహాం విశ్వాసములకే తండ్రి అంట. అంటే విశ్వాసంతో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడంట. అక్కడ ఏం జరుగుతుందో అబ్రహాముకు తెలీదు, అక్కడ ఏ సంభవిస్తుందో అబ్రహాముకు తెలీదు, అక్కడ ఏ కష్టం వస్తుందో అబ్రహాముకు తెలీదు, అక్కడ ఏ నష్టం వస్తుందో అబ్రహాముకు తెలీదు. విశ్వాసంతో ప్రభు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళగలిగాడంటే అబ్రహాముకు ఆలోచన ఏంటంటే ఏది చేసినా నీవే. అదే విశ్వాసము. ఈరోజు నువ్వు ఒక జ్వరం కోసం విశ్వాసం కోసం నువ్వు జ్వరం తగ్గాలని విశ్వసించు, అది తగ్గిపోద్ది. జ్వరం తగ్గకపోయినా పర్లేదు, ఆయన ఏం చేయాలని చేస్తుంటాడు. నేను ప్రార్థన చేస్తాను. నీ రోగం తగ్గాలని బాగా విశ్వసించు, రోగం తగ్గకపోయినా పర్లేదు, ఆ రోగాన్ని ఎదిరించే శక్తి దేవుడు నాకు ఇస్తాడు. నేను అదే చెప్తుంటాను. ప్రసన వేదన రాకుండా ప్రార్థన చేస్తే పని అవుద్దండి. పునందుకు షుగర్లో అయిపోవచ్చు అంటే అవుతుందో పని చెప్పండి. షుగర్కే వచ్చిన తర్వాత 0%లోకి వెళ్తాయి. నార్మల్గా ఉంచుతాడు. ఎలా ఉంచుతాడు? నార్మల్గా. అది మనల్ని ఏమీ చేయకుండా. సింహం ఉంది, సింహం కూరలు తీసేయి, సింహం కానీ తీసే అంటే కుదురుతుందా? దాని కోపం తీసేయి అంటే కుదురుతుందా? నిన్నేమి చేయకుండా సింహం బోన్లో సింహాన్ని నుంచోబెట్టాడు. చేపలు కూడా దేని మహిమపరచండి. సింహం బోన్లో ఎలా నుంచోబెట్టాడు? ఏమి చేయకుండా నిలబెట్టాడు. షుగర్ నీలోకి వచ్చింది, అది వెళ్ళిపోమంటే వెళ్దో, వచ్చిన దాన్ని మన మీద వెళ్ళిపడి చేయకుండా చేయమంటే చేస్తాడు. అలాగే రోగం వచ్చింది, అది వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం, దాన్ని ఏం చేయమనాలి? ఈ రోగం నా మీద వెళ్ళిపడి చేయకుండా సహాయం చేయమనాలి. ప్రసన్న వేదన తట్టుకోగల శక్తి నా కుమార్తెకు దయచే, తట్టుకునే బలాన్ని ఆ ఎముకల్లోనూ ఆ యొక్క బలాన్ని దయచే, ఆ నరాల కండరాలు ముట్టు స్వస్థపచ్చు, బలం దయచే, శక్తి దయచే, ధైర్యం దయచే.
నువ్వు ఉన్నావని ప్రసవ వేదన పడుతున్నట్టు కూడా తెలియదు వాళ్ళకి. బిడ్డలు చక్కగా కనగలుగుతారు. అయితే ప్రియమైన వారు, విశ్వాసం, దేవుడు ఏదైనా చేయగలడు. ఏంటంట? దేవుడు ఏదైనా చేయగలడు. ఏం జరగబోతుందో మనకు తెలియదు ప్రియమైన వాళ్ళ. విశ్వాసం అనేది అబ్రహామును చూసి మనం విశ్వాసం అంటే ఆయన బిడ్డల కోసమే 24 సంవత్సరాలు ఎదురు చూశాడు అనుకుంటున్నారే తప్ప ఈ 24 సంవత్సరాల్లో ఆయన ఏ పని కూడా ఆపలేదు. ఏ దేశం వెళ్ళమంటే ఆ దేశం వెళ్ళాడే తప్ప, ఏ రాజు దగ్గరికి వెళ్ళమంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు తప్ప, ఏం చేయమంటే అదే చేశాడు తప్ప, ఏ పంట పండించమంటే ఆ పంట పండించాడు తప్ప, అబ్రహాము ఆ విశ్వాసంతో చేశాడు అన్న మాట ఆ బిడ్డల్లోకి వెళ్ళిపోయింది అంతానే. ఎవరికన్నా బిడ్డలు పుట్టలేదు అనుకోండి, అబ్రహాముకు చూడమ్మా ఇన్ని సంవత్సరాలు అంటే ఇంకా అబ్రహాం విశ్వాసం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఈ లోకానుసారంగా వెళ్ళిపోయింది. అబ్రహాం విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? లోకానుసారంగా ఆ బిడ్డల కోసం వెళ్ళిపోయింది. అతనికి విశ్వాసంతోనంట పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడంటే చెప్పులు కొట్టండి. అబ్రహాం విశ్వాసం ఎంతగా ఏంటది? అబ్రహాం విశ్వాసం ఎటువంటి? మన లోకానుసారంగా బిడ్డల కోసం విశ్వాసము, ఉద్యోగం కోసం విశ్వాసము, రోగం కోసం విశ్వాసము, డబ్బు కోసం విశ్వాసం కాదు అబ్రహాం విశ్వాసము. అది లోకానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించిన విశ్వాసం. అది ఆత్మ ఏమనంట పాతాళంలో పడిపోకుండా పునాదులు గల పట్టణంలో జీవించాలనుకున్నాడంట అతను. ఏంటదా? పునాదులు ఉండాలి దేనికైనా కదండి. పునాదులు లేకుండా నిలకడుతుంటుందండి. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదుల పట్టణము కొరకై వేచి జీవించెను అని అంటుంది కదా. అబ్రహాం విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కొరకు వేచి జీవించెను అని ఉంటుంది. ఆయన విశ్వాసాన్ని మనల్ని ఎక్కడ దింపేశారండి? ఎక్కడ దింపేశారండి? లోకానుసారంగా దింపేశారు. లోకానికి బైబిల్కి సంబంధం లేదు. లోకానికి బైబిల్కి సంబంధం లేదు. బైబిల్ కేవలం ఆత్మతోనే లోకానికి సంబంధించిన అన్ని ముందు సిద్ధపరిచాడు. పంటలు సిద్ధపరిచాడు. భూమికి చెప్పాడు నువ్వు పండు అన్నాడు. ఆదాముకి చెప్పాడు నువ్వు పండించుకో అన్నాడు. చెప్పలేదా? ముందు నేను పండిస్తాను అన్నాడు. ఆదాము అన్న నేను పండించుకుంటాను అన్నాడు. ఎందుకు? నాకు పాపం చేస్తూ ఉంటాను, నేను పండించుకుంటాను అన్నాడు. పాపం చేస్తూ ఉంటే పండించుకో అన్నాడు. పాపం చేయకపోతే చెప్పు నేను పండిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసం అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందండి? లోకానుసారంగా. అబ్రహాం విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? బిడ్డల మీదకి వెళ్ళిపోయిందండి. అబ్రహాం విశ్వాసం బిడ్డల మీద కాదు. అబ్రహాము పునాదులుగా పట్టణం కొరకు ఎదురు చూశాడు. అంటే దేవుడు ఏదైతే బలమైన దేశం ఇవ్వబోతున్నాడో దాని కొరకు వేచి శ్వాసంతో ఉన్నాడంట. అందుని శ్వాసలకు తండ్రి అయ్యి మన పితృడై ఉన్నాడు. చప్పలు కూడా దేవుని మహింపరచండి. విశ్వాసం అనేది దేవుడు ఇవ్వబోతున్న దాని కొరకు ఎదురు చూసేవాడు విశ్వాసము. అంతేగాని నీకు కావాల్సిన దానికోసం ఎదురు చూసేవాడు విశ్వాసం కాదు. అది రాక్షసది. నీ ప్రాణమే తీసుకెళ్తాను, నీ ప్రాణం ఈయనెందుకు తీసుకెళ్తావు అంటే ఈడే నన్ను పెళ్లి చేసుకుంటానని వదిలేశాడు. సినిమాలో అంటారు కదా, నాకు ఇదే కావాలని కోరుకుంటే ఏమంటారండి? అప్పుడు ఏమంటారండి అతన్నే? ఏంటా బాబు దయ్యంలాగా అర్థం, నువ్వు అడిగిందే నువ్వు కావాలన్నది అడుగుతుంటే రాక్షసులాగానే బొమ్మాలి అని కప్పెట్టేసినా సరే అడు ఏమంటాడు? బొమ్మాలి అంటాడు. అడు పిశాచాడు. ఎవడాడు? బొమ్మాలి నిన్ను వదలను. ఆ బొమ్మాలి అనే విశ్వాసం అనేది ఇది పొందాలి. బొమ్మాలి విశ్వాసం ఏంటండి? ఇది పొందాలి. ఇప్పుడు మన విశ్వాసం ఏంటండి? అది కావాలి. అంటే మనం ఎవరండి? రాక్షస స్వభావం కలిగిన వారు రాక్షసులం కాదు. మనం రాక్షసులం కాదు ప్రియమైన వాళ్ళ. రాక్షస స్వభావం కలిగి ఇదే కావాలి ప్రభువా, నాకు ఇక్కడ ఇల్లు కావాలి, నాకు ఇదే ఉద్యోగం కావాలి, నాకు ఇదే ఏరియాలో నన్ను ఇక్కడే నిలబెడతాడు. సమయం ఇస్తే దానికి కూడా ఒక క్రమం ఉంది. ఇస్తాడు. ఏది ఇవ్వాలో ఎలాగ ఇవ్వాలో ఇస్తాడు. కోరింది తినాలనుకునేది పిశాచి స్వభావం, కోరింది పొందుకోవాలనుకోవడము పిశాచి స్వభావం, బైబిల్ స్వభావం కాదు అది. బైబిల్ స్వభావంలో ఉన్న విశ్వాసం ఏంటి? పొందాలనుకున్నది ఏంటి? దేవుడు శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైనవి ఇస్తాడు. దాంతో మనం ఆనందిద్దాం అనుకోవాలి. చెప్పలు కూడా దేవుని మీద. మత్తయి సువార్త 7:9 రాయబడి ఉన్న మాట ఏమట? చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైనా అడుగు, దాని మీద అమూల్యమైనది ఇస్తాను. నువ్వు ఏదైనా పొందుకోవాలని ఆశపడు, నువ్వు ఆశపడిన దానికంటే అందమైన దాన్ని ఇస్తాను. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే ఏది మంచో దేవుడికి తెలుసు, ఏది శ్రేష్టమైనదో దేవుడికి తెలుసు, ఏ మార్గంలో ఉంటే నువ్వు వర్ధిల్తావో దేవుడికి తెలుసు, ఏ మార్గంలో ఉంటే నువ్వు చక్కగా నిద్రపోతావో తెలుసు, నువ్వు ఏ మార్గంలో ఉంటే ఆనందంగా ఉంటావో తెలుసు, ఏ మార్గంలో వెళ్తే నీ కుటుంబం ఐక్యతగా ఉండగలుగుతుందో తెలుసు. నిన్ను నడిపించడానికి సిద్ధపరిచిన వాడే, మార్గాలు సిద్ధపరిచిన వాడే యేసుప్రభు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నీ జీవితాన్ని ఆయన పెట్టిన రోజు ఏమైనా ఉందా మందే? దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణము
నీ పనికే అర్పితం. అంటే విశ్వాసం అనేది మన జీవితాన్ని తీసుకెళ్ళానికే పెట్టిన వారు ఎంతమంది ఉంటారండి? నా జీవితం ఇదిగో ప్రభువా నేను మారు మనసు పొందాను, ఇదిగో ప్రభువా నేను రక్షణ పొందాను, ఇదిగో ప్రభువా నేను బాప్తిసం పొందాను, నా జీవితం ఇదిగో ప్రభువా నీ యొక్క పాదాల దగ్గర పెడుతున్నాను, నన్ను నువ్వు ఎలాగ నడిపించాలనుకుంటున్నావు. 1 కొరింథీ 15:17 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రము. క్రీస్తు లేపబడకపోతే, లేపబడలేదని నువ్వు నమ్మితే ఇంకా నీ విశ్వాసము వ్యర్థము. నీ విశ్వాసము వ్యర్థమైనప్పుడు నీలో పాపం పోలేదు. బాగా అర్థం చేసుకోండి. నీ విశ్వాసము వ్యర్థమైనప్పుడు నీలో పాపం ఉంటుంది. పాపం ఉన్నప్పుడు పరిశుద్ధత పొందలేవు. పరిశుద్ధత పొందలేనప్పుడు ప్రభు కార్యాలను చూడలేవు. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. పరిశుద్ధత నీలో రానప్పుడు ప్రభు కార్యాలు చూడలేవు. అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలో ఉన్న అర్థం బాగా గ్రహించండి, ఆ భావాన్ని గ్రహించండి. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు లేపబడ్డాడని నీలో విశ్వాసం ఉంది అని మాట్లాడుతున్నావు, కానీ క్రీస్తు లేపబడ్డాడని నీలో విశ్వాసం అని ఉంటే కనుక లేపబడిన వాడు నన్ను లేపగలడు, లేపబడిన వాడు నన్ను లేవనెత్తగలడు. లేపబడిన క్రీస్తు నన్ను అన్ని విషయాల్లోంచి, అప్పుల్లోంచి లేవనెత్తగలడు, రోగంలోంచి లేవనెత్తగలడు, మంచు పడక నుంచి లేవనెత్తగలడు, ఇబ్బందులోంచి లేవనెత్తగలడు, అన్నిటిలోంచి లేవనెత్తగలడు, అవమానం నుంచి లేవనెత్తగలడు. నన్ను లేవనెత్తగలడు శక్తి గల దేవుడు ఎవరన్నాడంటే ఈ క్రీస్తే. ఎందుకంటే ఈ క్రీస్తు లేపబడిన వాడు, తండ్రి చేత లేపబడిన వాడు కనుక నన్ను ఏ స్థితిలోంచి అయినా సరే లేపగలడు. దీన స్థితిలో నన్ను లేకుండా లేపగలిగిన శక్తి గల దేవుడు ఎవరు ఉన్నారంటే ఆ క్రీస్తే కనుక ఆ క్రీస్తుని నేను విశ్వసిస్తున్నాను. నన్ను ఏ విషయంలో సరే లేపగలడు అని విశ్వాసించి నీ జీవితాన్ని ఆయన దగ్గర నువ్వు పెట్టుంటే కనుక ఈరోజు నీ జీవితం ఎంతో ఆనందంగా ఉండేది. ప్రియమైన వాళ్ళారు, నీ జీవితం ఆయన దగ్గర పెట్టాలి. మన ఆశలు పెడతాం తప్ప మన జీవితాన్ని పెట్టాం. నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వేం చేస్తావో చెయ్యి. ఓ కొడుకు వచ్చి నాన్న నేను ఎలాగ ఉండాలి చెప్పు, నీ ఆశ ఏంటి చెప్పు. నేను నీ కొడుకు పుడితే ఇలా ఉండాలి నా కొడుకు అని నువ్వు ఆలోచించుంటావు కదా. నా కొరకు ఆలోచించిన ఆలోచనలో నేను ఉండాలంటే నాకు ఒకసారి గైడెన్స్గా ఒక లెటర్ రాసి నేను ట్రై చేస్తాను అన్నాడంటే నాన్న ఊరంతా అప్పులైపోడండి, అప్పులై ఊరేసి చచ్చిపోతాను. నాన్న తెలుసా మీకు, కొడుకుని ప్రేమించలేక, అది కావాల్సింది కొనలేక, అతను పెట్టలేక అప్పులు చేసి చచ్చిపోతాడు. అంత ప్రేమ పెరిగిపోతుంది తండ్రికి, ప్రాణం పెట్టే ప్రేమ పెరిగిపోతుంది తండ్రికి. అటువంటి కొడుకులు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రేమ పెట్టే ప్రాణం పెట్టాడు మన యేసుక్రీస్తు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. నీ కొరకు బ్రతుకుతానన్న వారి కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు జీవిస్తాను ప్రభువా, ఈ జీవితం విలువైంది, అనుక్షణం నీ కొరకు కష్టపడతానన్నా ఆ వారి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అటువంటి బిడ్డల కొరకు ప్రాణం పెట్టి ఆయన ఆత్మను పంపించి ఈరోజు అటువంటి సేవకులు ఎంతోమంది లేవనెత్తి ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితిలోకి నడిపించి ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పుకునే దేవుడు ఎవరు ఉన్నారంటే ఆయనే క్రీస్తు. అది పరిపూర్ణ విశ్వాసము. విశ్వాసం అనేది నీ కోరిక తీర్చడం కాదు, విశ్వాసము ఆయన కోరిక తీర్చడం విశ్వాసము, ఆయనకి నచ్చినట్లుగా ఉండడం విశ్వాసము, ఆయన ఇచ్చింది పొందుకోవడం విశ్వాసము, నీ మీద ఆనుకున్నాను నువ్వు ఎలా నడిపించినా నాకు పర్వాలేదు అనేదే విశ్వాసము. విశ్వాసానికి పేరు అది, విశ్వాసానికి అర్థం అది. ఈరోజు ఆ విశ్వాసానికి అర్థం లేదు. ఆ అర్థం చెప్పడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు చెప్పిన అర్థాన్ని ఒకసారి మత్తయి సువార్త 27:43 యేసుప్రభు ఒక చోట వాడిన మాట అది. అయితే ఇక్కడ పరిచయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ మాటని ఏమని జ్ఞాపకం చేస్తున్నారో తెలుసా? వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, వాడు దేవుని యందు విశ్వాసించును, నేను దేవుని కుమారుడనని చెప్పెను, నేను దేవుని కుమారుడని చెప్పాను. గనుక ఆయనకి ఇష్టడునైతే, ఎవరికే దేవుడికి ఇష్టడునైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించడని చెప్పారు. నన్ను ఏ విషయంలో తప్పించగలరు నా తండ్రి అని చెప్పాడంటే అందరికీ దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇష్టంగా ఉంటే, ఆయనకి ఇష్టమైన నువ్వు మనసు కలిగి ఉంటే, ఆయనకి ఇష్టమైన హృదయం నీకు కలిగి ఉంటే, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తే, ఆయన ఇష్టానుసారంగా నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను నడిపించగలడని యేసుప్రభు అది సూచనవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. తండ్రి చిత్తం జరగాలి ఈ భూమి మీద, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. అదే మాట 26 అధ్యాయంలోను మత్తయి సువార్త 39 రాయబడిన మాట. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము తొలగిపోనిమ్ము. అయినను
నా ఇష్ట ప్రకారం నా ఇష్టం కాదు ప్రభువా అన్న దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నా ఇష్టం కాదు ప్రభు అని దమ్మున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక చెప్పులు కూడా దేని మైపడతాం. నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నవాళ్ళు, నా ఇష్టం కాదు ప్రభు నీ ఇష్టంతో నేను బతుకుతానన్న గుండెలు ఉన్నవాళ్ళు కదా. మారదాం ఇవాళ నుంచి, మారదానని ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇవాళ నుంచి నేను మారతాను ప్రభు అని ప్రతి ఒక్కరు చెప్తాం. ఎందుకంటే దేవుడు నీకు పామునివ్వడమ్మా, దేవుడు నీకు శ్రేష్టమైన ఆల్రెడీ భూమి మీద సిద్ధపరిచుంచాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఎక్కడ పోయిందో పరువు, ఎంతమంది అవమానించినా సరే ఏబుని ఎక్కడ తీసుకెళ్ళాడంట? 6 ఇల్లులు ఉన్నాయంట ఏబుకి. ఎన్ని ఇల్లులు ఉన్నాయండి? 6 ఇల్లులు ఉన్నాయంట. తర్వాత ఎన్ని ఇల్లులు అయినాయండి? అయ్యి 12 ఇల్లు అయినప్పటికీ వాళ్ళందరికీ మతిపోయిందంట. అయ్యో బాబో నీ విశ్వాసం గొప్పదే, ఇంతగా ఆయన ఏం చేసినా పర్లేదన్నా నువ్వు. అంతేగా నాకు ఇది కావాలని అడగలేదు ఏబు ఇది కావాలని అడగలేదు, దాని కొరకు జీవించలేదు. అయ్యో ప్రభువా నేను 7 ఇల్లులు సంపాదించుకున్నాను, ఆ 7 ఇల్లులు నాగేసుకున్నావు, నాకు 7 ఇల్లులు పోవడం వల్ల ఎంత పొరుగు పోయింది, నేను నమ్ముకోవడం వల్ల ఎంత పొరుగు పోయింది, నీకు ప్రార్థించడం వల్ల ఎంత పొరుగు పోయింది. ఏబు పోయిన దాని కొరకు దేవుని దగ్గర బాధపడలేదు, కానీ నువ్వేం చేసినా పర్వాలేదు అంటేనే బ్రతికాడు ఏబుని చూసిన వారందరూ కూడా దేవుని చిత్తానికి లోబడిన ఏబు 2 అంతలుగా ఆశీర్వదింపడ్డాడంట. ఒకేసారి 12 ఇల్లులు వచ్చినప్పటికీ, ఒకేసారి అతనికి పోయిందల్లా 2 అంతలు వచ్చేటప్పటికి దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? నువ్వు నమ్మితే అది విశ్వాసం. నువ్వు నన్ను నిలబెట్టు అని విశ్వాసం, నువ్వు నడిపించు నాకు విశ్వాసం, నువ్వు నన్ను బ్రతికించు అని విశ్వాసం. ఆయన బ్రతికింతే నీకు జబ్బే ఉండదు. యేసన్న గారు ఒక భక్తుడికి బ్లడ్ క్యాన్సర్ ఉంది, 40 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. ఈ 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎంత అయింది? 58 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బతికాడు ఆయన. మీకు అర్థమవుతుందండి ప్రియమైన వాళ్ళు? అంటే 18 సంవత్సరాల నుంచి ఈ బ్లడ్ క్యాన్సర్ ఆయన ఏమైనా చేయగలిగిందండి? టచ్ చేయలేకపోయింది. ఎందుకని? దేవా నా జీవితం ఇదిగో నీకు అంకితం అన్నాడు ఆయన యేసన్న గారు. అదే అనుక్షణం నా జీవితం నీకు అంకితం అని చెప్పొచ్చు ఆ పాటలు పాడుతూ కూడా. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ విశ్వాసం అనేది అక్కడ యేసుప్రభు ఏమన్నాడు? నీ చిత్తమైతే దీన్ని తప్పించన్నాడు తప్ప, యేసుప్రభు ఏమన్నాడండి? ఇది నీ చిత్తమైతే తప్పించన్నాడు తప్ప నాకు ఖచ్చితంగా తప్పించని అనలేదు. ఇది నీ చిత్తమైతే తప్పించు, లేకపోతే దాన్ని నేను చేయగలుగుతాను అన్నాడు. మనం కష్టమైన చేయగలుగుతానని రావాలి. నేను సేవలోకి వచ్చినప్పుడు నేనేం చెప్పాను? ఉంటే ఏం తింటాను? చికెన్ తింటాను, లేకపోతే చారు తింటాను అన్నాను. నాకు రోజు చికెనే. ఈరోజు కూడా నాకు ఏ కొదువు లేదు. ఎందుకంటే నేను తెలుసా ప్రియమైన వాళ్ళ దేవునితో సంబంధము ఎలా ఉంటుందంట? ఉన్నతమైన స్థితిలోకి నడిపించా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో సంబంధము ఈ భూమి మీద నుండి గౌరవాన్ని పెంచుతుంది. ఇదే రవికుమార్కి కార్డు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు నాకు అప్పట్లో. ఇదే రవికుమార్కి పెళ్ళి కార్డు ఇచ్చేవారు కాదు, అవునా? ఈరోజు కార్డు మీద మా ఆత్మీయ తండ్రి. అదే రవికుమార్కి వాల్యూ లేదు అప్పుడు. ఇదే రవికుమార్కి వాల్యూని పెంచింది. ఎవరి వల్ల? నా జీవితం ఎవరికి అంకితం? నా జీవితానికి ఎక్కడ పెట్టాను? నేను దేవుని పాదాల దగ్గర పెట్టాను. ఈరోజు నన్ను గౌరవించే వాళ్ళు కొంతమంది తయారు చేశాడు దేవుడు. చెప్పలు కూడా దేవుని భయపరచండి. మనకి ఈ భూమి మీద గౌరవం రావాలన్నా, ఒక ఘనత రావాలన్నా, యెహోషువ కీర్తి ఎక్కడికి వెళ్ళిందంట? దేశమంతా వ్యాపించిందంట. యెహోషువకి కీర్తి ఎక్కడదే? దేవుని పని చేయడం వల్ల యెహోషువ కీర్తి దేశమంతా వ్యాపించిందని ఉంది. సొలొమోను అన్నది ఎవరు తెలుసు? వాల్ పోస్టులు తెలుసు ఎవరికన్నా? సొలొమోను ఉన్న టైంలో వాల్ పోస్టులు ఉన్నాయండి. సొలొమోను ఉన్న టైంలో ఇవి ఉన్నాయండి, ఫ్లెక్స్లు ఉన్నాయా? యూట్యూబ్ ఉందా? లేకపోతే నెట్వర్క్ ఉందా? ఏముంది సొలొమోను కోసం? శాబారా అని వచ్చిందంట, ఇంకో రాజు వచ్చాడంట, అందరూ వస్తానే ఉన్నారంట. ఎవరి దగ్గరికి? సొలొమోను పబ్లిసిటీ ఎక్కడదే? క్రియలే పబ్లిసిటీ అయింది అక్కడ. దేవుని చేయమన్న క్రియలు చేశాడు ఆయన. దేవుడు చెప్పిన పనులు చేశాడు ఈ భూమి మీద. దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో చేతులెత్తి ప్రార్థించాడు అతను. దేవాలయం కట్టేటప్పుడు ఆ దేవాలయంలో ఏమేమి జరగాలో ముందుగానే చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆ దేవాలయంలో అద్భుతమైన ఆరాధన జరగాలని ముందుగానే ప్రార్థన చేశాడు. ఆ చేతులెత్తి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు సొలొమోను కీర్తిని దేశాలు వ్యాపించేలా చేశాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. సొలొమోను తీసుకెళ్ళి దేవుడు ఆయన జీవితాన్ని ఎక్కడ పెట్టాడు? దేవుని పాదాల దగ్గర పెట్టాడు. ఏమన్నాడు? వెళ్ళి ప్రభువా ఈ శ్రేష్టమైన జనంగా నేను ఏలడం నాకు రాదు, ఎలా నడిపించాలో నన్ను నేర్పించని తన పదవిని తీసుకెళ్ళి, తన అధికారాన్ని తీసుకెళ్ళి, ఎవరో సొలొమోను 2 దినవృత్తాంతాలు 1వ అధ్యాయంలో తీయక్కర్లేదు ఏమని రాయబడి ఉంటుంది? తన అధికారాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? దేవుని పాదాల దగ్గర పెట్టి ఈ అధికారాన్ని ఎలాగేయాలన్నాడంట. తనకున్న పదవిని తీసుకెళ్ళి ఏం చేశాడు?
ప్రభా ఈ పదవిని దీవించు, ఇది న్యాయంగా ఉండాలన్నాడంట. ఎవరన్నా అంటారు? పదవి ఇచ్చినప్పుడు ఏళ్తమే చూసుకుంటారు కానీ, అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని చూపించడానికే చూస్తారు కానీ, ఈ అధికారం ఎలాగెళ్ళాలి, ఈ పదవికి న్యాయం ఎలా చేయాలంటాడా, ఈ పదవికి ధర్మం చేయాలన్నాడంట. ఈ పదవిలో అనేక మంది మరణించకూడదనంట. ఎవరాలో నిర్దోషులు చచ్చిపోకూడదన్నాడంట. నా వలన గోముని తీర్చే తీర్పులో నిర్దోషులు చచ్చిపోకూడదు. దోషులు చచ్చిపోయినా పర్లేదు కానీ నిర్దోషులు చచ్చిపోకూడదు. అన్యాసులు చచ్చిపోయినా పర్లేదు కానీ న్యాయస్తులు చచ్చిపోకూడదు. నీతిమంతుడిని ఎక్కడ కూడా నేను చంపకూడదు అన్నాడంట. ఎవరు చెప్పగలుగుతారు? అది పదవిని తీసుకెళ్ళి ఎవరో దేవుని దగ్గర పెడతారు. ఈ పదవికున్న ధర్మాన్ని ఎలా నెరవేర్చాలని దేవుడి దగ్గర అడుగుతారు. ఈ పదవికున్న ఆ ధర్మాన్ని నెరవేర్చే ఆత్మ నాకు దయచేయమన్నాడంట. జ్ఞాన వివేకుల ఆధర్మక ఆత్మని సొలొమోనుకి అనుగ్రహించాడండి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను నడిపించి ఆయన సామర్థ్యాన్ని బయట పెట్టగలడు. ఆయన సామర్థ్యం ఎలా బయటకు వస్తుంది? నిన్ను నడిపించిన తర్వాతే. నిన్ను భూమి మీద అనేక మంది చూసి ఎవరికి వీళ్ళ జీవితాలు అర్పించారంటే దేవునికి అర్పించారు. వీళ్ళ విశ్వాసం కూడా ఆయన ఎలా నడిపితే అలాగే. అబద్ధాలు ఆడి అది చేసి ఇది చేసి తంత్రం చేసి ఆ వ్యాపారం నిలబెట్టుకోవడానికి, ఆ ఉద్యోగం తంత్రాలు చేసి ఆ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి, చేతి పనులు తంత్రాలు చేసి ఉద్యోగం చేసుకోవడానికి. యాకోబుకి అంటే ఏమి లేదంట, శకును లేదంట, మంత్రాలు లేవంట. గొర్రెపోతు వేగంలో పరిగెట్టాడంటే యాకోబు చెప్పట్లు దీన్ని మేపరచండి. నువ్వేం చేసినా వర్ధిల్లింప చేస్తాడు దేవుడు. కానీ నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఏ విశ్వాసం అది? మళ్ళీ గొమ్మిని విశ్వాసం అంటే మీరు ఎలా వెళ్ళిపోతారు? మీరు అందులోకి వెళ్ళొద్దు, ఇంకా లోకానుసరణ విశ్వాసంలోకి వెళ్ళొద్దు. ఆయన ఎలా నడిపించినా నూతమితలో నడిపించాడని విశ్వాసం ఉండాలి. చెప్పలు కూడా దేవుని మేపరచండి. నన్ను ఎలా నడిపించినా నువ్వే నడిపించాలి. నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్నాను. నా జీవితం నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను. నువ్వు ఎలా నడిపిస్తావో నడిపించు. తండ్రికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. తండ్రి మనల్ని పడిపోతుంటే లేవనెత్తేవాడు. దేవుడికి సప్ల కూడా దేని మేపరచండి. తండ్రి భుజాల మీద మనం నడిపించాడంటే అర్థం ఏంటంటే నీ కష్టాల్లో ఉంచి నిన్ను నువ్వు మొయ్యలేని భారాన్ని ఆయన మోతాడని అర్థం. విశ్వాసంతో ఉందాం. ఏ శ్వాసం? ఏదైనా ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. అది విశ్వాసం. విశ్వాసానికి ఉన్న అర్థం ఏంటంటే ఏదైనా ఆయన ఇవ్వాలి. అది నమ్ముకుని నువ్వు కానీ దేవునిలో ఉంటే కనుక నిన్ను ఎక్కడా కూడా విడిచిపెట్టడు దేవుడు. నిన్ను ఎక్కడా విడిచిపెట్టడు. నిన్ను ఆశీర్వదించి దీవించి ఆయన నామాన్ని కనపరుచుకోగల సమర్థుడైన దేవుడిని నమ్ముకుని ఉన్న మనము ఏదైనా ఆయన ఇవ్వాలని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం మనందరం. దేవుడి మాటలు దీవించును గాక.